గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, దిస్ కిరణ్ మేకరా. సో ఈ రోజు రెండవ కర్ణాటక యుద్ధం గురించి చూద్దాం. మనం భారతదేశ ఆక్రమణలో భాగంగా మొదటి కర్ణాటక యుద్ధం చూసాము. ఈ రోజు రెండవ కర్ణాటక యుద్ధం చూద్దాం. సో రెండవ కర్ణాటక యుద్ధం అన్నటువంటిది 1749 నుంచి 1754 1749 నుంచి 1754 వరకు జరిగింది. అయితే దీనికి కారణాలు మనం చూసినట్టయితే వారసత్వపు తగాదాలు, అదేవిధంగా అంతరంగిక కలహాలు అని చెప్పుకోవచ్చు. వారసత్వపు తగాదాలు మరియు అంతరంగిక కలహాలు ఈ యొక్క రెండవ కర్ణాటక యుద్ధానికి కారణం అని చెప్పుకోవచ్చు. అయితే మనం ఓవరాల్ గా ఒకవేళ చూసినట్టయితే కారణాల దృష్ట్యా, అంటే ప్రతి యుద్ధానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటే ఓవరాల్ గా ఈ యొక్క కర్ణాటక యుద్ధాలకు కావచ్చు, వేరే యుద్ధాలకి అసలు కారణం చూసినట్టయితే ఒక 3-4 చెప్పుకోవచ్చు. ఫస్ట్ అవి చెప్పుకుంటే కారణాలు, జనరల్ కారణాలు చూసినట్టయితే మనకి కారణాలు అంటే ఎందుకోసమో ఈ యొక్క ఫ్రెంచ్ వారు మరియు ఆంగ్లేయులు భారతదేశం లోపల గొడవ పడ్డారని చూసినట్టయితే మొదటిది మనకి వ్యాపార పోటీ కోసం, అదేవిధంగా రాజ్య స్థాపన పోటీ కోసం, అదేవిధంగా దక్కన్ సుబాపై ఆధిపత్యం కోసం, అదేవిధంగా 4వ కారణం తీసుకున్నట్టయితే మనకి 1748-1749 మధ్యలో భారతదేశానికి సంబంధించిన ముఖ్యంగా ముగ్గురు రాజులు చనిపోయారు. ఒకటి తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క నిజాం ఉల్ ముల్క్ 1748 చనిపోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఆ యొక్క మహమ్మద్ షా, ఆ యొక్క మొఘలు నవాబ్ అయినటువంటి మహమ్మద్ షా మనం అంటాం కదా, మహమ్మద్ షా రంగీలా అని 1719 నుంచి 1748 వరకు పరిపాలించాడు. సో 1748 లో ఆయన కూడా చనిపోయాడు. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క సాహు మహారాజ్ లేదా ఛత్రపతి సాహు అంటారు. ఈయన కూడా 1749 డిసెంబర్ ఆ ప్రాంతంలో చనిపోతాడు. ఈ రకంగా ముగ్గురు ముఖ్యమైన నాయకులు భారతదేశంలో చనిపోయారు. ఎప్పుడైతే ఒక ప్రాంతానికి సంబంధించిన పెద్ద నాయకులు, పెద్ద రాజులు చనిపోతారో వేరే వారికి చొరవ చూపడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఆ రకంగా ముఖ్యంగా ఇవి మొదటిది, రెండవది, మూడవది అన్నటువంటిది ఇన్ జనరల్ పాయింట్స్ అయితే ముఖ్యంగా రెండవ కర్ణాటక యుద్ధం మరియు మూడవ కర్ణాటక యుద్ధానికి ముఖ్యంగా ఇది కారణమని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇన్ జనరల్ గా. అలా కాకుండా పర్టికులర్ గా రెండవ కర్ణాటక యుద్ధము కారణం ఏంటిదని చూసినట్టయితే మనకి ఎగ్జామ్ లో అడుగుతారు. ఇన్ జనరల్ గా ఇది అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. అలా కాకుండా రెండవ కర్ణాటక యుద్ధము ప్రారంభం కావడానికి కారణం ఏంటి అంటే మనం ఏమని పెట్టాల్సి ఉంటుందండి? కారణం రెండవ కర్ణాటక యుద్ధానికి ముఖ్యమైన కారణం అంటే అంతరంగిక కలహాలు. ఏంటండి? అంతరంగిక కలహాలు లేదా వారసత్వపు గొడవలు. అంతరంగిక కలహాలు లేదా వారసత్వపు గొడవలు ఎక్కడ మరి అంటే కర్ణాటక మరియు హైదరాబాద్ ఆ యొక్క హైదరాబాదు రాజ్యంలో ఈ యొక్క వారసత్వపు గొడవలు, అంతరంగ కలహాలు మొదలయ్యాయి. ఇది కారణం. మనం మొదటి కర్ణాటక యుద్ధాన్ని చూసినట్టయితే ఆ యొక్క మొదటి కర్ణాటక యుద్ధం అన్నటువంటిది మనకు ఎక్స్లా చాపే సంధితో ముగిసింది. మొదటి కర్ణాటక యుద్ధం మనం బాగా పరిశీలించినట్టయితే దానిలో విజయం ఎవరిదండి?
ఆంగ్లేయులదా లేకపోతే ఫ్రెంచ్ వారిదా? ఫ్రెంచ్ వారిదే డామినేషన్ ఉంది. వాళ్ళు మద్రాసుని గెలుచుకున్నారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ యొక్క ఎక్స్ట్రా చాపెల్స్ అనేది అక్కడ జరిగి ఆ యొక్క ఆస్ట్రియా వారసత్వం ముగిసి ఇక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి తిరిగి మద్రాసు వాపస్ ఇచ్చేశారు ఆ యొక్క ఆంగ్లేయులకి. కానీ డామినేషన్ పై చేయి ఆ యొక్క ఫ్రెంచ్ వారిది. కాబట్టి అది సాధించినటువంటి డూప్లేకి ఏమనిపించిందంటే ఒక రాజ్యాకాంక్ష ఎక్కువైపోయేసి నేను ఇంకా రాజ్యాలను స్థాపించాలా, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయుల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేసేయాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క చిన్న చిన్న రాజ్యాలు హైదరాబాదు మరియు ఆ యొక్క కర్ణాటక రాజ్యాల లోపల ఆయన తొంగి చూడడం జరిగింది. ఇది ఎలా ఉంటుందంటే మాలిసన్ అనే ఒక చరిత్రకారుడు ఉన్నాడు. మాలిసన్ ఆయన ఏమంటాడంటే అధికమైన రాజ్యాకాంక్షతో ఒకరిపై ఒకరికి అసూయతో విశాల సామ్రాజ్య స్థాపన భావన తలుపు తట్టుతుండగా ఈ యొక్క యూరోపియన్లకి హిందూ దేశంలో శాంతియుతంగా ఉండుటకు వీలెట్లు కలుగును అని చెప్పేసి ఆ యొక్క మాలిసన్ అనే చరిత్రకారుడు అంటాడు. అది ఇక్కడ మనకి ఫ్రెంచ్ డూప్లేకి వర్తిస్తుంది. సో ఫ్రెంచ్ డూప్లే ఆ రకంగా ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడే ఈ యొక్క హైదరాబాదు కర్ణాటక లోపల వాళ్ళకు వారసత్వ తగాదాలు మొదలవుతాయి. ఎలా అనంటే ఆ యొక్క హైదరాబాద్ ని తీసుకున్నట్టయితే హైదరాబాద్ లోపల మనం చెప్పుకున్నాం ఏంటంటే ఆ యొక్క 1748 లోపల నిజాం ఉల్ ముల్క్ చనిపోతాడు. నిజాం ఉల్ ముల్క్ చనిపోతే వెంటనే వాళ్ళ యొక్క కొడుకు అయినటువంటి నాజర్ జంగ్ ఉంటాడు. అదే విధంగా మరుమడు అంటే బిడ్డ కొడుకు అయినటువంటి ముజాఫర్ జంగ్ ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ఆ యొక్క సింహాసనం పైన కూర్చోవాలని చూస్తారు. నాజర్ జంగ్ కొడుకు కాబట్టి వెంటనే ఆయనకి అధికారం ఉంటది కాబట్టి నాజర్ జంగ్ కూర్చున్నాడు. యాక్చువల్ గా నాజర్ జంగ్ ఒక రకంగా కూర్చున్నాడు. ముజాఫర్ జంగ్ ఆయన దించేసి ఈయన కూర్చుందామని చూస్తుంటాడు. అదే విధంగా కర్ణాటకలో తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క అన్వరుద్దీన్ మరియు చందా సాహెబ్ వీళ్ళిద్దరి మధ్యలో కర్ణాటక సింహాసనం కోసం పోరాటం సాగుతుంది, ఘర్షణ సాగుతుంది. అంటే అన్వరుద్దీన్ ఆల్రెడీ రాజుగా నవాబుగా అక్కడ ప్రకటించుకుంటాడు, ఆయన్నే ఉంటాడు. మరి ఈ యొక్క అన్వరుద్దీన్ చూసినట్టయితే ఏ రకంగా వాళ్ళ యొక్క ఎవరైతే ముందు వాళ్ళు ఉన్నారో యాన్సిస్టర్స్ బ్లడ్ రిలేషన్ లేదు. ఆయన కేవలం హిమ్మత్ ఖాన్ యొక్క అనుయాయుడు మాత్రమే. మనం చూసాము హిమ్మత్ ఖాన్ దామన చెరువు యుద్ధం 1740 లోపల హిమ్మత్ ఖాన్ ఓడిపోతాడు, ఆ యొక్క మరాఠుల చేత చంపబడతాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు పారిపోతాడని విన్నాము. అదేవిధంగా వాళ్ళ అల్లుడైనటువంటి చందా సాహెబ్ ని ఆ యొక్క సతారా జైలు లోపల బంధించారు మరాఠులని విన్నాము. అయితే ఎప్పుడైతే ఈ టైం వచ్చిందో 1749 వచ్చిందో అప్పుడు ఆ మరాఠులు తెలివిగా అతన్ని వదిలిపెట్టేస్తారు చందా సాహెబ్ ని. సో చందా సాహెబ్ డైరెక్ట్ గా ఆ యొక్క సతారా జైలు నుంచి ఇక్కడికి వస్తాడు. వచ్చేసరికి ఈ యొక్క అన్వరుద్దీన్ కూర్చొని ఉంటాడు. ఎక్కడ? కర్ణాటక సింహాసనం పైన. అసలు మేము కదా ఉండాల్సింది, నేను కదా అంటే బ్లడ్ రిలేషన్ కదా. సో నేను ఉండాలా, ఈ అన్వరుద్దీన్ కేవలం అనుయాయుడే, మా బ్లడ్ రిలేషన్ కాదు, ఆయన ఉన్నాడని చెప్పేసి. సో ఆయన ఏమంటాడంటే నేను నవాబు కావాలని చెప్పేసి ఈ యొక్క చందా సాహెబ్ ఆ యొక్క డూప్లేని సహాయం కోరుతాడు. అదే విధంగా హైదరాబాద్ లో కూడా ఆ యొక్క నిజాం ఉల్ ముల్క్ మనవడు అయినటువంటి ఆ యొక్క ముజాఫర్ జంగ్ కూడా సహాయం కోరుతాడు. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళని తీసుకున్నట్టయితే హైదరాబాద్ లోపల ఎవరికి సహాయం చేశారండి? ఆ యొక్క ముజాఫర్ జంగ్. అదే విధంగా ఆ యొక్క కర్ణాటకని తీసుకున్నట్టయితే ఆ యొక్క కర్ణాటక లేకపోతే ఆర్కాట్లో ఎవరికి సహాయపడ్డారు? ఆ యొక్క చందా సాహెబ్. అదే విధంగా ఆంగ్లేయులను తీసుకున్నట్టయితే వాళ్ళు హైదరాబాద్ లోపల నాజర్ జంగ్ ఎవరితను? నిజాం ఉల్ ముల్క్ కొడుకు, ఇతనేమో మనమడు. అదే విధంగా కర్ణాటకను తీసుకున్నట్టయితే వాళ్ళు అన్వరుద్దీన్.
అన్వరుద్దీన్. ఈ రకంగా వాళ్ళు సహాయపడతారనమాట. సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క చందా సాహెబ్ మరియు ఇక్కడ ముజాఫర్ జంగ్ వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క ఫ్రెంచ్ డూప్లే యొక్క సహాయం కోరుతారు. కోరేసరికి ఇలా ఉంది పరిస్థితి అనేసరికి అప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క ముజాఫర్ జంగ్ కి కాల్ చేస్తాడు డూప్లే, ఫోన్ చేస్తాడు. చేసి సరే నీకు హైదరాబాద్ సింహాసనం కావాలి కదా, కూర్చోబెడతాను, ఫస్ట్ నువ్వు ఇమ్మీడియట్ గా కర్ణాటకకు వచ్చేసేయి అని చెప్పేసి ఈయన ఫోన్ చేయడం జరుగుతుంది. ఫోన్ చేయడం అంటే ఉత్తరం, లేకపోతే మనిషిని పంపిస్తాడు. సో ముజాఫర్ జంగ్ వచ్చేస్తాడు కర్ణాటకకి. వచ్చేసి ముజాఫర్ జంగ్, డూప్లే, అదే విధంగా ఈ యొక్క చందా సాహెబ్ ముగ్గురు కలిసి ఈ యొక్క కర్ణాటక మీద సింహాసనం పైన కూర్చున్నటువంటి ఈ యొక్క అన్వరుద్దీన్ పైన యుద్ధం చేస్తారు. అదే అంబోర్ యుద్ధము 1949 ఆగస్టు 3. ఏం యుద్ధం అండి అది? అంబోర్ యుద్ధం. అంబోర్ యుద్ధం జరుగుతుంది. సో ఈ యొక్క అంబోర్ యుద్ధం అన్నటువంటిది ఎప్పుడు జరిగింది అని అంటే మనకి 1949 ఆగస్టు 3న జరిగింది. 1949 ఆగస్టు 3న జరిగింది. సో దీని లోపల ప్రత్యర్థులను చూసినట్టయితే ఒకవైపు వచ్చేసి డూప్లే, అదేవిధంగా హైదరాబాదు ముజాఫర్ జంగ్. సో వీళ్ళిద్దరు కూడా ఎవరికి సహాయం చేద్దామని వచ్చారు? హైదరాబాద్ యొక్క ముజాఫర్ జంగ్, ఈ యొక్క డూప్లే ఎవరికి సహాయం చేద్దామని కర్ణాటకకు వచ్చారు? చందా సాహెబ్ కి కదా, చందా సాహెబ్ కు సహాయం చేద్దామని వస్తారు. అదేవిధంగా డూప్లేతో పాటుగా ఇంకొక ఫ్రెంచ్ సేనాని ఉంటాడు, అతని పేరు బుస్సీ. ఏం పేరండి? బుస్సీ. సో ఈ నలుగురు ఒకవైపు. వీళ్ళు ఎవరితో పోట్లాడతారు? అన్వరుద్దీన్ తో. సో అన్వరుద్దీన్, అదేవిధంగా అన్వరుద్దీన్ కొడుకుంటాడు మహమ్మద్ అలీ. ఎవరండి? మహమ్మద్ అలీ. సో ఈ యొక్క అన్వరుద్దీన్ మరియు మహమ్మద్ అలీ, అదేవిధంగా వీళ్ళకి ఆంగ్లేయులు సహాయం చేశారని అంటారు కానీ వాళ్ళు పూర్తిగా సహాయం చేయలేదు. ఆంగ్లేయులకు యాక్చువల్ గా హైదరాబాదు లోపల, కర్ణాటక లోపల వారి ఉనికి ఎక్కువగా లేదు, ఫ్రెంచ్ వారికే ఉండింది మొదటగా. సో ఇక్కడ వీళ్ళు మట్టుకే ఉన్నారు, నామాత్రంగా ఆంగ్లేయులు మద్దతు తెలిపినప్పటికీ పూర్తిగా సహాయం చేయలేదు. సో ముఖ్యంగా అన్వరుద్దీన్, మహమ్మద్ అలీ, అతని కొడుకు మహమ్మద్ అలీ. సో ఈ రకంగా అంబోర్ యుద్ధం జరుగుతుంది 1949 ఆగస్టు 3న. సో అప్పుడు ఆ యుద్ధం లోపల ఈ యొక్క అన్వరుద్దీన్ చంపబడతాడు. అన్వరుద్దీన్ ఎప్పుడు చనిపోయాడు? 1949 ఆగస్టు 3 అంబోర్ యుద్ధంలో వీరి చేత చంపబడతాడు ఈ యొక్క కర్ణాటక నవాబు. అలా చంపగానే ఈయన ప్రత్యర్థి ఎవరు? ఈ యొక్క చందా సాహెబ్. కాబట్టి ఈ యొక్క అన్వరుద్దీన్ చంపేసి ఆ యొక్క కర్ణాటక సింహాసనం పైన ఈ యొక్క చందా సాహెబ్ ని కూర్చోబెడతారు ఫ్రెంచ్ వారు, ఫ్రెంచ్ డూప్లే. అలా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిదండి ఆలోచిస్తే మనకి ఈ యొక్క ముజాఫర్ జంగ్ ఆయనకు అందుకోసమే పిలిపించాడు కదా, హైదరాబాద్ సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాను, ఫస్ట్ మనం కర్ణాటక మ్యాటర్ సెటిల్ చేద్దామని పిలిపిస్తాడు. సో మ్యాటర్ సెటిల్ అయిపోయింది ఇక్కడ. కాబట్టి ముజాఫర్ జంగ్ ఇలా చూస్తాడు డూప్లే వైపు, ఎందుకు చూస్తున్నావు అట్లా, నువ్వే ఇప్పుడు హైదరాబాద్ నవాబు, నువ్వే వెళ్ళు అని చెప్పేసి ఆయన పంపిస్తారు. పంపగానే ఆయన ఏం చేస్తాడంటే ఆ ముజాఫర్ జంగ్ అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తాడు. హైదరాబాద్ కు రాగానే ఇదంతా మ్యాటరు ఆ యొక్క నాజర్ జంగ్ చూస్తున్నాడు. హైదరాబాదు నవాబు నాజర్ జంగ్ చేస్తున్నాడు. వీళ్ళు ఆ రకంగా కర్ణాటకలో గెలిచారు, ముజాఫర్ జంగ్ కూడా అందులో పాల్గొన్నాడు, నెక్స్ట్ నా మీదకి వస్తారని చెప్పి ఈ నాజర్ జంగ్ బాగా రెడీగా ఉంటాడు. ఎవరు? నాజర్ జంగ్. సో నాజర్ జంగ్ రెడీగా ఉంటాడు. సో ముజాఫర్ జంగ్ ఆ యొక్క ఫ్రెంచ్ వాళ్ళు బలపరిచారు కాబట్టి నేనే నవాబు అనుకుని ఇక్కడికి వస్తాడు హైదరాబాద్ కి. రాగానే ఈ యొక్క నాజర్ జంగ్ ఏం చేస్తాడంటే ఆ యొక్క ముజాఫర్ జంగ్ ని బంధించి జైల్లో వేసేస్తాడు. అలా వేసేయగానే వీళ్ళకి తెలుస్తుంది, ఎవరికి? ఫ్రెంచ్ వారికి, మీరు బలపరిచినటువంటి ఆ యొక్క ముజాఫర్ జంగ్ ఆ హైదరాబాద్ లోపల బంధించబడ్డాడు అని చెప్పేసి. వెంటనే ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క కడప, కర్నూలు నవాబులు
ముఖ్యంగా ఆ యొక్క కర్నూలు నవాబు ఆ యొక్క హిమ్మత్ ఖాన్ ఎవరండి? ఆ యొక్క కర్నూలు నవాబు హిమ్మత్ ఖాన్ కి వాళ్ళు సుపారీ ఇస్తారు. సుపారీ ఇవ్వడం అంటే డబ్బులు ఇచ్చి పని చేయమని చెప్పేసి. సో ఈ యొక్క హిమ్మత్ ఖాన్ కి ఇలా ఉంది, మీరు నాజర్ జంగ్ పని పట్టాలా అని చెప్పగానే నాజర్ జంగ్ కి మరియు హిమ్మత్ ఖాన్ కి చిన్నపాటి ఘర్షణ అవుతుంది, చిన్నపాటి యుద్ధం అవుతుంది. అందులోపల అన్ఫార్చునేట్లీ ఈ యొక్క హిమ్మత్ ఖాన్ నాజర్ జంగ్ ని చంపేస్తాడు. హిమ్మత్ ఖాన్ కర్నూలు నవాబు నాజర్ జంగ్ ని చంపేస్తాడు. హైదరాబాద్ నవాబు అయినటువంటి నాజర్ జంగ్ ని చంపేస్తాడు. ఎప్పుడు అంటే 1750 డిసెంబర్ 16న 1750 డిసెంబర్ 16న హిమ్మత్ ఖాన్ కర్నూలు నవాబు నాజర్ జంగ్ ని చంపేస్తాడు. అలా చంపేసిన తర్వాత ముజాఫర్ జంగ్ ని బయటికి తీసుకొస్తారు. సో ముజాఫర్ జంగ్ ఏం చేస్తాడంటే ఆయనని ముజాఫర్ జంగ్ ని ఫ్రెంచ్ వాళ్ళు ఆ యొక్క పాండిచేరికి తీసుకెళ్తారు. పాండిచేరికి తీసుకెళ్లగానే ఆ యొక్క పాండిచేరి లోపలనే ఆయన పట్టాభిషేకం చేసుకుంటాడు. ఆ యొక్క పాండిచ్చేరి లోపలనే ఆయన హైదరాబాదు నవాబుగా పట్టాభిషేకం చేసుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హైదరాబాదు నవాబుగా హైదరాబాద్ లో చేసుకోవాలి, కానీ ఇక్కడ చేసుకున్నాడు పాండిచ్చేరి. ఎందుకు చేసుకున్నాడు? ఫ్రెంచ్ వారికి బాగా పట్టున్నది, ఫ్రెంచ్ ముఖ్య పట్టణము అదే కాబట్టి అక్కడ వాళ్ళ బలం ఉంటుంది కాబట్టి ఆయనకి ఇక్కడ థ్రెట్ ఉంది కాబట్టి పాండిచ్చేరి లోపల ఆయన ఆ యొక్క కరోనేషన్ అన్నటువంటిది అక్కడ జరిగింది. అలా జరిగిన తర్వాత ఆ ముజాఫర్ జంగ్ మళ్ళీ తిరిగి అంటే ఆనందపడ్డటువంటి ఆ యొక్క ముజాఫర్ జంగ్ వీళ్ళకి మచిలీపట్నము ఇలా కొన్ని గిఫ్ట్స్ ఇస్తారనమాట. అది ఆ తర్వాత వెంటనే ఆ యొక్క ముజాఫర్ జంగ్ ఆయన పక్కన ముజాఫర్ జంగ్ మరియు బుస్సి ఇద్దరు కూడా అక్కడి నుంచి పాండిచేరి నుంచి హైదరాబాద్ కు వస్తా ఉంటారు. అక్కడ ఆయన పట్టాభిషేకం చేసుకున్నప్పటికీ కూడా అక్కడ ఉండలేడు కదా, పరిపాలించాలంటే హైదరాబాద్ కు రావాల్సిందే కాబట్టి అక్కడి నుంచి వస్తా ఉంటారు. వయా మళ్ళా కడప కర్నూలు నుంచి వస్తా ఉంటారు. కాబట్టి అప్పుడు ఏమైతుందంటే అదే కడప కర్నూలు నవాబులు ఈ యొక్క ముజాఫర్ జంగ్ ని చంపిస్తారు. ఎప్పుడు చంపేస్తారంటే 1751 ఫిబ్రవరి 13న ఫిబ్రవరి 13న ఆ యొక్క కడప కర్నూలు నవాబులు ఎక్కడ అంటే లక్కిరెడ్డిపల్లి వద్ద అండి. ఎక్కడ? లక్కిరెడ్డిపల్లి. సో లక్కిరెడ్డిపల్లి ప్రాంతం లోపల కడప కర్నూలు నవాబులు 1751 ఫిబ్రవరి 13న ఆ యొక్క ముజాఫర్ జంగ్ ని చంపేస్తారు. ముజాఫర్ జంగ్ ఎందుకోసం అంటే రకరకాల కథనాలు ఉన్నాయి, ఇవి ఒకే రకంగా లేవు. అంటే అప్పుడు సుపారీ ఇస్తారు కదా, నాజర్ జంగ్ ని చంపిస్తే డబ్బులు ఇస్తామని. సో అందులోపల రావాల్సిన రొక్కం పూర్తిగా రాలేదు కాబట్టి ఇదంతా చేసింది ఈ యొక్క ముజాఫర్ జంగ్ ని నవాబుగా చేయడానికి కాబట్టి ఈ యొక్క నవాబును చంపుతారు, ఆ యొక్క కడప కర్నూలు నవాబులు. అది ఇప్పుడు చూసినట్టయితే హైదరాబాద్ పరిస్థితి చూసినట్టయితే అటు నాజర్ జంగ్ లేడు, ఇటు ముజాఫర్ జంగ్ లేడు. సో బుస్సి కన్ఫ్యూజ్ అవుతాడు. సో బుస్సి ఏమనుకుంటాడంటే మరి వాడు లేడు వీడు లేడు, మరి అసలు హైదరాబాద్ నవాబ్ ఎవరు కావాలా, నేను కావాలా అని చెప్పేసి బుస్సి ఏం చేస్తాడంటే ఆ డూప్లేకి ఫోన్ కొడతాడు. డూప్లే అంటే ఆయన ఫ్రెంచ్ గవర్నర్, అంతే కదా, ఆయన పెద్ద ర్యాంకు. ఈ యొక్క బుస్సి అనేవాడు సేనాని, చిన్న ర్యాంకు. సో సార్ ఇలా ఉంది పరిస్థితి అని ఇద్దరు డిస్కషన్ చేసుకుని ఆ డూప్లే మరియు బుస్సి ఇద్దరు కలిసి తెలివిగా ఏం చేస్తారంటే నిజాం ఉల్ ముల్క్ యొక్క 3వ కుమారుడు అయినటువంటి సలాబత్ జంగ్ ని, ఎవరినండి? ఆ యొక్క సలాబత్ జంగ్ అని పేరు. ఆ యొక్క సలాబత్ జంగ్ ని రాజుగా చేస్తారు. ఏంటంటే తెల్లారే అంటే 1751 ఫిబ్రవరి 13 చనిపోతే తెల్లారంటే ఫిబ్రవరి 14న ఏంటనే సలాబత్ జంగ్ ని ఆ యొక్క హైదరాబాద్ నవాబ్గా ప్రకటిస్తారు డూప్లే మరియు బుస్సి.
ప్రకటించగానే సలాబా జంగ్ ఏం చేస్తాడంటే వెంటనే ఆనందపడతాడు. ఎందుకోసం అంటే అసలు హైదరాబాద్ సీటు కోసం, సింహాసనం కోసం ఎవరండి గొడవ పడింది? ముజాఫర్ జంగ్, నాజర్ జంగ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరు చనిపోతారు. సలాబా జంగ్ పోటీలో లేడు, ఆయన అనుకోలేదు నేను నవాబ్ అవుతా అని. వెంటనే పరిస్థితులన్నీ మారిపోయి ఈయన నవాబ్ అయ్యాడు. కాబట్టి ఆనందపడినటువంటి ఆ యొక్క సలాబా జంగ్ వెంటనే ఏం చేశాడంటే 1752లో ఆ యొక్క ఫ్రెంచ్ వారికి ఆయన ఉత్తర సర్కారులను రాసిచ్చాడు. ఏంటండి? ఉత్తర సర్కారులు, ఉత్తర సర్కారుల్ని రాసిచ్చాడు ఈ యొక్క సలాబా జంగ్ 1752లో. చాలా ఎగ్జామ్స్ లో అడిగారు ఏంటంటే ఆ యొక్క ఫ్రెంచ్ వారికి ఎవరు ఆ యొక్క ఉత్తర సర్కారులు రాసిచ్చారని చెప్పేసి ఏబిసిడి 4 పేర్లు ఇస్తారు వీరి లోపల. ఎవరండి? సలాబా జంగ్. ఎప్పుడు ఇచ్చాడు? 1752 లోపల. మరి ఉత్తర సర్కారులు అంటే ఏమిటి? ఉత్తర సర్కారులు అంటే ఏమిటి? మరి ఏమేమి వస్తాయి అందులోపల అని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఉత్తర సర్కారులు అంటే ఏమీ లేదు, శ్రీకాకుళం, ఎల్లోర్, రాజమండ్రి మరియు ముస్తఫా నగర్. ఏంటి? ఎల్లోర్, శ్రీకాకుళం, ముస్తఫా నగర్. సో రాస్తాను ఒకసారి చూడండి. ఉత్తర సర్కారు లోపల ఏమేమి వస్తాయో ఒకసారి రాస్తాను. ఉత్తర సర్కారులో ఏమేమి వస్తాయంటే, ఉత్తర సర్కారు లోపల 4 ప్రాంతాలను కలిపితే ఉత్తర సర్కారులు అంటారు. ఒకటి వచ్చేసి ఎల్లోర్, ఒకటి వచ్చేసి ఎల్లోర్, అదేవిధంగా శ్రీకాకుళం, అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకి ముస్తఫా నగర్, అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకి రాజమండ్రి, కనిపిస్తలేదు కదా. ఒకటి వచ్చేసి ఎల్లోర్ అంటారు. ఎల్లోర్ అంటే ఏలూరు. ఎల్లోర్ అంటే ఏలూరు అని అర్థం. అదేవిధంగా శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం. అదేవిధంగా ముస్తఫా నగర్ అంటే కొండపల్లి. ముస్తఫా నగర్ అంటే కొండపల్లి. మీరు ఏంటంటే వాయిస్ ద్వారా అసలు నోట్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకటేసారి విన్నా కానీ పూర్తిగా అర్థమవుతుందని ఉండదు. 1-2 సార్లు విని నోట్స్ చేసుకుంటే క్లియర్ గా ఉంటుంది. సో ముస్తఫా నగర్ అంటే కొండపల్లి, గుంటూరు ప్రాంతం అని అర్థం. అదేవిధంగా రాజమండ్రి అంటే రాజమహేంద్రవరం, అందరికీ తెలిసింది. అసలు ఇంకా ఎలా ఉంటుందంటే ఇన్ జనరల్ గా అయితే ఇది. అలా కాకుండా కొన్ని బుక్స్ లోపల ఏమని ఉంటుందంటే ఆ యొక్క గోదావరి, కృష్ణ, విశాఖపట్నము, గాంజాం జిల్లాలో అని కూడా కొన్ని బుక్స్ లోపల రాసింది. కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఇదే అడుగుతారు. ఉత్తర సర్కారు జిల్లాలో ఉన్నదేది, లేనిదేది, లేకపోతే అని అడుగుతారు. ఇవే ఏలూరు, శ్రీకాకుళం, కొండపల్లి లేదా ముస్తఫానగర్, రాజమండ్రి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రాంతాలని ఉత్తర సర్కారులు అంటారు. 1752లో ఆ యొక్క హైదరాబాద్ నవాబ్ అయినటువంటి సలాబా జంగు ఆ యొక్క ఫ్రెంచ్ వారికి రాసిస్తారు. ఆ యొక్క ఉత్తర సర్కారుల పైన అధికారిగా ఎవరు నియమించబడతారంటే బుస్సీ. ఎందుకోసం అంటే అందులోపల వచ్చిన ఆదాయం అంతా కూడా ఫ్రెంచ్ వారికి, బుస్సీకి. ఎందుకోసం అంటే హైదరాబాద్ లోపల ఆ యొక్క సలాబా జంగ్ రక్షణార్థంగా బుస్సీ అండ్ టీమ్ సోల్జర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి వచ్చే అదంతా కూడా వీళ్ళు ఇక్కడ ఉపయోగించుకుంటారు అనమాట. సో ఈ రకంగా జరుగుతుంది.
ఇదంతా కూడా ఇప్పటి వరకు జరిగిందంతా కూడా రెండవ కర్ణాటక యుద్ధంలో పార్ట్ 1 గా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవ కర్ణాటక యుద్ధంలో పార్ట్ 1 గా గుర్తుపెట్టుకోవాలి. అంటే పార్ట్ 1 పార్ట్ 2 ఏంటి అంటే పార్ట్ 1 గా అలా మీరు గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది. అంటే చూసినట్టయితే మనకి పార్ట్ 1 లో అటు హైదరాబాద్ లో కావచ్చు, ఇటు కర్ణాటకలో కావచ్చు, ఎవరి డామినేషన్ ఉందండి? అక్కడనేమో అన్వరుద్ధిని చంపేసి ఆ యొక్క చందా సాహెబ్ ని కూర్చోబెట్టారు ఫ్రెంచ్ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఆ యొక్క ఏమంటారు ముజాఫర్ జంగ్ ని కూర్చోబెట్టారు. ఆయన చనిపోతే వాళ్ళ ఇంకొక నిజాముల్ ముల్క్ కొడుకు అయినటువంటి ఆ యొక్క సలాబాద్ జంగ్ ని కూర్చోబెట్టారు. కాబట్టి అక్కడైనా ఇక్కడైనా కానీ ఎవరి యొక్క పై చేయి ఉంది? ఆ యొక్క రెండవ కర్ణాటక యుద్ధం పార్ట్ 1 లో ఆ యొక్క ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం ఉంది. సో ఇక్కడ మనకు మీరు పార్ట్ 1 గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత పార్ట్ 2 ని తీసుకున్నట్టయితే ఆంగ్లేయులు విజృంభిస్తారు. పార్ట్ 2 లోపల ఆంగ్లేయులు విజృంభిస్తారు. అది ఎలాగా అంటే ఆ యొక్క ఆంగ్లేయుల యొక్క స్థావరం ఏందండి? ఇప్పుడు ఫ్రెంచ్ వారిదంటే పాండిచ్చేరి చాలా ముఖ్య పట్టణం. అదేవిధంగా ఆంగ్లేయులంటే మద్రాసు. ఆంగ్లేయులంటే ఆ యొక్క మద్రాసు. సో మద్రాసు గవర్నర్ గా ఆ యొక్క గవర్నర్ గా ఒకరు నియమించబడతారు. అతని పేరు శాండర్స్. ఏంటండి? శాండర్స్. సో శాండర్స్ అనగానే మనకు గుర్తొస్తారు ఒకరు. ఏ శాండర్స్ అండి? 1928 లోపల సైమన్ గోబాక్ ఉద్యమం లోపల ఆ యొక్క లాహోర్ లోపల ఆ యొక్క లాలా లజపత్ రాయ్ని చనిపోయే వరకు ఆయన యొక్క ఛాతీ పైన లాఠీతో కొట్టి 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 అతన్ని ఆసుపత్రి పాలు చేసి 1 మంత్ తర్వాత చనిపోయే విధంగా చేసినటువంటి క్రూరుడు ఎవరండి? శాండర్స్. తర్వాత వారిని వేసేసారు, అది వేరే విషయం. కానీ శాండర్స్. సో ఆ శాండర్స్ వేరు, ఈ శాండర్స్ వేరు. ఇద్దరు కూడా 180 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. సో శాండర్స్ ఆ యొక్క మద్రాస్ గవర్నర్ గా వస్తాడు. వచ్చిన తర్వాత ఈ శాండర్స్ ఏం చేస్తాడు అని అంటే తెలివిగా వ్యవహరిస్తాడు. ఏంటంటే మనం చూసాం ఏంటంటే ఆ యొక్క అంబోర్ యుద్ధం లోపల ఎప్పుడైతే అన్వరుద్దీన్ చనిపోయాడో వాళ్ళ కొడుకు అయినటువంటి మహమ్మద్ అలీ పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు అంటే తిరుచునాపల్లి. ఎక్కడికండి? ఆ యొక్క తిరుచునాపల్లికి పారిపోతాడు. సో తిరుచునాపల్లి అన్నటువంటిది ఆంగ్లేయుల స్థావరం. సో పారిపోయినటువంటి మహమ్మద్ అలీ ఖాన్ వల్లాజా అంటారు. అతను ఏమంటారంటే మహమ్మద్ అలీ ఖాన్ వల్లాజా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ అలీ ఖాన్ వల్లాజా అనే అతను పారిపోతాడు. అన్వరుద్దీన్ కొడుకు పారిపోయి తిరుచునాపల్లి ఆంగ్లేయుల స్థావరం లోపల ఆయన శరణు తీసుకుంటాడు. సో ఆ తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ వల్లాజా అనేది ఏదైతే వాళ్ళ సర్నేమ్ ఉందో అలాగే ఈయన తర్వాత వచ్చిన 2-3 రాజులకి వల్లాజా వంశం అని కూడా రావడం జరిగింది. సో ఈ శాండర్స్ ఏం చేశాడంటే తిరుచునాపల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క మహమ్మద్ అలీ ఖాన్ వల్లాజాకి బాగా రక్షణ కల్పిస్తాడు. ఎందుకోసం అంటే ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇతన్ని చంపాలని చూస్తారు. కాబట్టి ఇతనికి రక్షణార్థంగా ఒక వ్యక్తిని దించుతాడు. ఏం పేరు అంటే రాబర్ట్ క్లైవ్. ఏం పేరండి అనేది? రాబర్ట్ క్లైవ్. సో ఈ వ్యక్తిని ఈ యొక్క తిరుచునాపల్లి లోపల ఈయనకు రక్షణగా దించుతాడు. అదే విధంగా ఆయనకు కొన్ని అసైన్మెంట్ ఇస్తాడు, కొన్ని పనులు చేయమని. అయితే ఈయన ఏంటంటే ఈయన గురించి చూసినట్టయితే రాబర్ట్ క్లైవ్ అందరికి తెలిసిన వ్యక్తే. భారతదేశం లోపల ఆంగ్ల రాజ్య స్థాపకుడు ఎవరంటే ఈ యొక్క రాబర్ట్ క్లైవ్. భారతదేశం లోపల ఆంగ్ల రాజ్య స్థాపకుడు ఎవరంటే ఆ యొక్క రాబర్ట్ క్లైవ్. ఈయన గురించి చెప్పుకోవాలంటే ఈయన ఏమంటారంటే దివి నుంచి భూమికి దిగి వచ్చిన సేనాని అంటారు. దివి నుండి భూమికి దిగి వచ్చిన సేనాని. దివి నుంచి భూమికి దిగి వచ్చిన సేనాని అంటారు. మనం అంటాం కదా, ఎప్పుడైనా గొడవ పడ్డప్పుడు ఏమనుకుంటున్నావు? నువ్వు ఆకాశం మీదకి వెళ్ళి దిగిపడ్డావా? నువ్వు కూడా మాలాంటి వ్యక్తివే కదా. ఆకాశం అంటే దివి అంటే ఆకాశం. కానీ ఇక్కడ ఆయనకి ఏముంది? దివి నుండి భూమికి దిగి వచ్చిన సేనాని, డైరెక్ట్ గా ఆకాశం నుంచి దాని నుంచి వచ్చి పడ్డాడని చెప్పేసి ఆయనకు బిరుదు. సో మరి చూద్దాం మరి ఈయన ఏం సాధించాడని అంటే ఇతన్ని ప్రయోగిస్తాడు ఆ యొక్క శాండర్స్.
సో ఈయన ఏం చేస్తాడంటే ఆ యొక్క పార్ట్ 2 లోపల రెండవ కర్ణాటక యుద్ధంలో పార్ట్ 2 లోపల ఆంగ్లేయుల పై చేయి. మొదటి పార్ట్ లోపల ఫ్రెంచ్ వారిదైతే రెండవ పార్ట్ లోపల ఆంగ్లేయులది. సో దానికి బేస్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్. సో ఈయన ఏం చేశాడంటే కావేరి మరియు అరణిపాక్ యుద్ధాలు, కావేరి మరియు అరణిపాక్ యుద్ధాల లోపల ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ ఈ యొక్క ఇంగ్లీష్ వారిని వీళ్ళు ఇటువైపు ఉన్న వాళ్ళందరినీ ఓడిస్తాడు. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఆ యొక్క తంజావూర్ లోపల ఉన్న అక్కడ జరిగిన యుద్ధం లోపల ఈ యొక్క ఎవరండి మనకి ఆ యొక్క చందా సాహెబ్ కర్ణాటక నవాబు చందా సాహెబ్ ని ఓడించి చంపుతాడు. ఎందుకోసం అంటే చందా సాహెబ్ ఆ యొక్క ఫ్రెంచ్ వారిచే నియమించబడతాడు కదా. సో ఈ యొక్క చందా సాహెబ్ ని ఆ తంజావూరు ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధం లోపల చందా సాహెబ్ ని చంపేస్తాడు. ఆ యొక్క ఆంగ్లేయులు ప్లస్ ఆ యొక్క తంజావూరు నవాబు వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క చందా సాహెబ్ ని తంజావూరు ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధం లోపల చంపేస్తారు. ఆ తర్వాత వెంటనే మళ్ళా చందా సాహెబ్ ఆ నవాబు కర్ణాటక నవాబు ఆర్కాటు నవాబు చనిపోయాడు కాబట్టి వెంటనే మళ్ళా ఆ యొక్క ఆర్కాటు పైకి లేదా నవాబు ఆ యొక్క కర్ణాటక రాజ్యం వైపుకి వచ్చేసి ఆ ఆర్కాటును పూర్తిగా కూడా ఆక్యుపైడ్ చేశాడు ఈ యొక్క రాబర్ట్ క్లైవ్. కాబట్టి ఏమంటారంటే ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ ని ఆర్కాటు వీరుడు ఏమంటారండి, ఆర్కాటు వీరుడు అని చెప్పేసి రకరకాలుగా ఆయనకు బిరుదులు రావడం జరిగింది. చాలా ఎగ్జామ్స్ లో అడిగారు కింది ఎవరిని ఆర్కాటు వీరుడు అంటారంటే రాబర్ట్ క్లైవ్ ని అంటారు. ఎందుకోసం అంటే రెండవ కర్ణాటక యుద్ధంలో భాగంగా ఆయన ఆర్కాటును పట్టుకున్నాడు కాబట్టి ఆర్కాటు వీరుడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్. సో ఈ రకంగా చందా సాహెబ్ ని చంపిన తర్వాత మనం చెప్పుకున్నాం ఏంటంటే ఆ యొక్క అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ ఖాన్ ఆ యొక్క తిరుచిరాపల్లిలో ఆంగ్లేయుల శరణులో ఉన్నాడు కాబట్టి ఈయన చనిపోయిన తర్వాత ఆంగ్లేయులు ఏం చేశారంటే ఈ యొక్క మహమ్మద్ అలీ ఖాన్ ని ఆ యొక్క కర్ణాటక నవాబుగా చేయడం జరిగింది. అర్థమవుతుందా? కర్ణాటక నవాబుగా ఆంగ్లేయుల చేత ఈ యొక్క మహమ్మద్ అలీ ఖాన్ నియమించబడతారు. అయితే వెంటనే ఏమైపోతుందంటే ఇప్పుడు రెండవ పార్ట్ లోపల ఫ్రెంచ్ వారి డామినేషన్ తగ్గిపోయినట్టే కదా. ఎందుకంటే ఫ్రెంచ్ వారు నియమించుకోబడినటువంటి చందా సాహెబ్ ని చంపేసి ఆయన ప్రత్యర్థి అయినటువంటి మహమ్మద్ అలీ ఖాన్ ని ఆంగ్లేయులు నియమించారు కదా. కాబట్టి ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఇతన్ని ఎవరిని ఆ యొక్క డూప్లేని నువ్వేం చేస్తున్నావు మన వాళ్ళు ఓడిపోతుంటే అని చెప్పేసి బాధ్యుడిగా చేస్తారు. డూప్లేని రెండవ కర్ణాటక యుద్ధం అంతానికి ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి డూప్లేని ఆ యొక్క జవాబుదారిగా చేసేసి డూప్లేని వెనుకకు పిలిపిస్తారు. ఫ్రెంచ్ పదవి నుంచి పీకేసి డూప్లేని బ్యాక్ రమ్మని చెప్తారు. చెప్పేసి ఈ డూప్లే స్థానం లోపల గోర్డన్ హ్యూ అనే అతన్ని ఫ్రెంచ్ గవర్నర్ గా నియమిస్తారు. ఈ పేరు అన్నటువంటి రకరకాలుగా రాస్తారు. ఒకవేళ ఇంగ్లీష్ లో కరెక్ట్ గా ఈయన పేరు చెప్పాలంటే ఈయన పేరు ఏంటంటే చార్లెస్ గోర్డన్ హ్యూ. చార్లెస్ GODENHEU. ఏ రకంగా పలకాలో మీరు చెప్పండి. అట్లా చార్లెస్ గోర్డన్ హ్యూ అంటారు. సో ఇతన్ని నియమిస్తారు. ఎప్పుడు 1754లో. సో 1754లో ఆ యొక్క డూప్లేని వెనుకకు పిలిచి గోర్డన్ హ్యూని ఫ్రెంచ్ గవర్నర్ గా నియమిస్తారు. సో ఈయన రాగానే చేసిన మొదటి పని ఏంటంటే 1754 లోపల వెంటనే రెండవ కర్ణాటక యుద్ధానికి అంతం పలికి ఆయన పాండిచేరి సంధి చేసుకుంటాడండి. ఏం సంధి? పాండిచేరి సంధి. సో పాండిచేరి సంధి 1754లో ఆయన ఆంగ్లేయులతో చేసుకుని రెండవ కర్ణాటక యుద్ధాన్ని ముగించేస్తారు. చాలా ఎగ్జామ్స్ లో అడిగారు ఏంటంటే పాండిచేరి సంధి 1754లో జరిగింది. దాని లోపల పాల్గొన్న ఫ్రెంచ్ గవర్నర్ ఎవరండి? చాలా మంది తెలియక డూప్లే అనుకుంటారు. కానీ డూప్లే కాదు. డూప్లేని పీకేసి
ఈ గోల్డెన్ హ్యూను పెడతారు. ఆ గోల్డెన్ హ్యూ 1754 లోపల ఆ యొక్క ఆంగ్లేయుల చేత ఈ యొక్క పాండిచ్చేరి సంధి అన్నటువంటిది చేసుకుంటాం. సో దీని ద్వారా ఈ 1754 పాండిచ్చేరి సంధి వచ్చేసరికి మనం చూసినట్టయితే ఆ యొక్క హైదరాబాద్ లోపల ఎవరున్నారండి నవాబుగా? హైదరాబాద్ లోపల సలాబత్ జంగ్, హైదరాబాద్ లోపల సలాబత్ జంగ్. అదేవిధంగా ఈ యొక్క కర్ణాటక లోపల వచ్చేస్తే కర్ణాటక లోపల ఈ యొక్క మహమ్మద్ అలీ ఖాన్, మహమ్మద్ అలీ ఖాన్ వల్లాజా అంటారు. వల్లాజా యాక్చువల్గా ఏంటంటే ఈయన తర్వాత వచ్చినటువంటి కర్ణాటక 2-3 నవాబులు ఉంటారు, వాళ్ళని వల్లాజా వంశం అని అంటారు. ఎందుకోసం అంటే ఈయన సర్నేమ్ ప్రకారంగా ఈయన తర్వాత వచ్చిన వాళ్ళని వల్లాజా వంశం అంటారు. సో ఈ రకంగా రెండవ కర్ణాటక యుద్ధ అంతానికి పాండిచేరి సంధి జరిగినప్పటికీ హైదరాబాద్ లోపల సలాబత్ జంగ్, అదేవిధంగా కర్ణాటక లోపల ఈ యొక్క మహమ్మద్ అలీ ఖాన్ వల్లాజా అనే వాళ్ళు నవాబులుగా ఉంటారు. ఇంతటితోటి రెండవ కర్ణాటక యుద్ధము అన్నటువంటిది సమాప్తం అయిపోయింది. దీని తర్వాత కంటిన్యూషన్ గా మనకి మూడవ కర్ణాటక యుద్ధం అనేది జరుగుతుంది. అంటే మనం ఏంటంటే మొదటి, రెండవ, మూడవ అన్నది మనము అర్థం కావడానికి అలా డేట్లు పెట్టుకొని మనం చెప్పుకుంటాం, అంతే కదా. సో ఇప్పటి వరకు చెప్పింది ఏదైతే ఉందో ఇది రెండవ కర్ణాటక యుద్ధము అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఉత్తర సర్కారులు అప్పుడు సరిగా పర్లేదు కదా, మళ్ళీ కొంచెం గట్టిగా రాస్తాను. ఎల్లూరు అంటే ఏలూరు, శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం, ముస్తఫానగర్ అంటే కొండపల్లి, గుంటూరులోని కొండపల్లి ప్రాంతం, అదేవిధంగా రాజమండ్రి అంటే మనకు తెలిసి రాజమహేంద్రవరం. ఇవి కొంచెం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉత్తర సర్కారులు అంటే ఇవి. థ్యాంక్ యూ అండ్